మెయిల్ చేశాను నేను. ఇక్కడ ఖచ్చితంగా అరెస్ట్ అయ్యి ఉంటాడు అనేటువంటిది అయితే అనుమానం ఉంది. కాకపోతే ఇక్కడ నాకు కొన్ని ప్రశ్నలు, కొంతమంది మాట్లాడిన విధానాన్ని బట్టి చూస్తే ఆయన ఎవరో. టైం ఉందామా? మాట్లాడచ్చా? మాట్లాడండి. నాకు కొన్ని ప్రశ్నల అనుమానం ఏంటంటే, ఆయన ఎవరు అనిల్ బెహ్రా గారు నిన్న మీడియాలోకి వచ్చి విష్ణు గారిని, ఆ తర్వాత ఆద్యానాథ్ గారిని, తర్వాత ఇంకెవరో వినోద్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చెయ్యాలి అని చెప్పాడు. నాకు ఇక్కడ ఆయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే నాకు కొత్త కోణాలు కనబడుతున్నాయి. ఇది రెండు రాష్ట్ర ప్రభుత్వాల సమస్య లేక దేశ సమస్య అనేటువంటిది అనుమానం వస్తుంది. ఎందుకు వస్తుందంటే, ఫస్ట్లో వీడు అదేదో విశాఖపట్నంలో యోగి ప్రభాకర్ గారు, ఆయన యోగి కాదు ప్రభాకర్ గారు, ఆయన్ని తీసుకొని వెళ్ళి బ్లాక్ క్లాత్ కట్టి ఈయన హిమాలయాలలో తపస్సు చేశాడు, ఆయనకి లోకం పోకడలు తెలియదు, అంబరాన్నే వస్త్రంగా మలుచుకొని కట్టుకున్నాడు అని చెప్పి సొల్లంతా చెప్పాము, ఎవరితోనూ మాట్లాడలేము అన్నారు. ఒక ఆడపిల్ల వచ్చి నీ మీద మాస్క్ వేసుకొని నీ మీద ఎలిగేషన్ చేసినప్పుడు దానికి గురువు గారి పర్మిషన్ అవసరమా? నాకు అర్థం కాల. వీళ్ళందరూ ఏంటి? వీళ్ళందరి మీద ఎంక్వైరీ చేయాలి. మన ఆయన పేరేంటి, ఆయన ఎవరో అనిల్ బెహ్రా గారు అన్నట్టు విష్ణు గారు, ఆద్యానాథ్ గారు, వినోద్ రెడ్డి గారు, ఆ తర్వాత యోగి ప్రభాకర్ గారు, రాజేష్ నాథగోరా గారు, వీళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయాలి. డబ్బు లావాదేవీలా ఇంకా ఏమైనా ఉన్నాయా? చాలా కూలంకషంగా ఇంటరాగేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదేదో పెద్ద డబ్బు స్కాము, మాఫియా, ఆ తర్వాత గంజాయి, ఇలాంటివి కనబడుతున్నాయి తప్పి, ఇలాంటివి అనుమానాలు వస్తున్నాయి తప్పితే వీళ్ళు మాట్లాడే మాటలను బట్టి కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నట్టున్నాయి. నేను జూనా అఖాడాలో కూడా చెప్పాను, జూనా అఖాడాలో కూడా కంప్లైంట్ ఇచ్చాను, పంచదశాన అఖాడాలో కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఆ తర్వాత ప్రతి అఖాడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, వాళ్ళు యాక్షన్ తీసుకోరమ్మా, వాళ్ళు యాక్షన్ తీసుకోరు. అఖాడాల నుంచి ఏ లెటర్లు రావు. కానీ వీడు అరెస్ట్ అవ్వడానికి ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉన్నాయని నేను గట్టిగా నమ్ముతున్నా. ఇకపోతే అసలు కంప్లీట్గా వీడి వెనకాల ఎవరున్నారు అనేటువంటిది కూడా. ఇంకొకటి, అనిల్ బెహ్రా గారు ఎవరో ఒక ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారన్నట్టుగా చెప్పారు. ఎంతమంది ఉన్నారు? ఇంకొకటి, ఆడి కారులో ఉన్నటువంటి పుర్రెల్ని కూడా DNA టెస్ట్కి పంపాలి. అన్ని పుర్రెలు ఎక్కడి నుంచి వచ్చినాయి వాడికి? వీడు మోసం చేసిన వాళ్ళందరినీ చంపి పాటేసి తెచ్చుకుంటున్నాడు ఆ పుర్రెలు. రకరకాల అనుమానాలు మనం వ్యక్తం చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూలంకషంగా ఇంటరాగేషన్ అనేటువంటిది చేయాలి. ఈవెన్ వర్షిని కూడా, ఆ అమ్మాయిని కూడా ఇంటరాగేషన్ చేయాలి. ఆ అమ్మాయికి మందు అలవాటు ఉందా, ఇది సిగరెట్ అలవాటు ఉందా, గంజాయి అలవాటు ఉందా, డ్రగ్స్ అలవాటు ఉందా, అంతకు ముందే ఉందా, వీటితో కలిసిన తర్వాత అలవాటు అయిందా? ఆ అమ్మాయిని కూడా జైల్లో వేయాలి. కాకపోతే అది మానసిక వైద్యశాలలో కూడా ఇంకొకసారి పరీక్షించాల్సిన అవసరం అయితే ఆవిడకి ఉంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చిందని ఈ వర్షిని ఒకదానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు అంటే ఈ చేసిన పూజల్లో ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులు ఇటు వర్షినికి ఏమైనా ఇచ్చాడా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఆదుకుంటానని చెప్పి కూడా 10 సార్లు వర్షిని చెప్పడం జరిగింది కదా. సో తినను కూడా ఈ విధంగా ఏమైనా ఇంట్రోగేషన్ ఏమైనా చేయాలా? ఇప్పుడు ఎంకిపెళ్లి సుబ్బిసావుకు వచ్చిందని ఇది వాడి దగ్గరికి వెళ్ళా, వాడు వీడి దగ్గరికి వెళ్ళా, వాడికి చావు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ నిజంగానే వర్షిణిని కూడా ఇంటరాగేషన్ చేయాలి, అందులో అనుమానమే లేదు. ఎవరెవరు పెద్దలు ఉన్నారు,
ఇంకా విచిత్రం ఏంటంటే ఈ శ్రీనివాస్ అనే దౌర్భాగ్యుడు 10 రోజులు ఎవరి ఇంట్లో ఉన్నాడు హైదరాబాద్లో అనేది కూడా నాకు తెలుసు. అవి ఇప్పుడు చెప్పడం బాగోదు. వీడికి చీర కట్టడం ఎవరు నేర్పారు అనేది కూడా తెలుసు నాకు. అవన్నీ ఇప్పుడు చెప్పడం బాగోదు. కాబట్టి వాడి అరెస్ట్ కన్ఫర్మేషనా కాదా అనేటువంటిది నాకు ఒక అరగంటలో ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి మాట్లాడదాం తల్లి. చెప్పమ్మా. అంటే గురువుగారు ఇప్పుడు మీరు చెప్పారు కదా 10 రోజులు ఎవరి ఇంట్లో ఉన్నానో మీకు తెలుసు అని చెప్తున్నారు కదా, అయితే ఇంత జరుగుతున్నా సరే ఇంకా శ్రీనివాస్ని నమ్మి ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఉన్నారంటారా? ఇప్పుడు కాదు, మొదట్లో మిడిల్ ఆఫ్ ది ఇంట్లో ఉన్నారమ్మా. ఎందుకు లేరు? వాడిని పిలిచి ఆవిడెవరో భోజనం పెడితే లకారాలతో డిపార్ట్మెంట్ వాళ్ళని తిట్టాడు కదా, పిలిచి మరీ భోజనం పెట్టారు వీడికి దరిద్రుడికి. వాళ్ళెవరో లకారాలతో తిట్టారు డిపార్ట్మెంట్ వాడిని, అఘోరాగాడు. ఇవన్నీ పక్కన పెడితేనమ్మా ఇక్కడ అసలు వీడు ఈ వర్షిణి వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి కారణం వాళ్ళ స్థితిగతులు చూసి, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు చూసి వీడెళ్ళి డబ్బు మాయ చూపించి వల్ల వేసుకున్నాడు అని కూడా అనుకోవచ్చు. ఆ డబ్బుని చూసి ఈ వర్షిని దిక్కుమాలింది వాడి దగ్గరికి వెళ్ళింది అని కూడా చెప్పచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు వర్షినికి వాడిని ఏమని పిలవాలో కూడా తెలియదు. కాసేపు బావా అంటది, కాసేపు ఈమె అంటది. ఆమెకే క్లారిటీ లేదు వాడేంటి అనేటువంటిది. అంటే డబ్బు కోసమే వెళ్ళింది అని ఖచ్చితంగా అయితే చెప్పచ్చు. చెప్పమ్మా.